అందరికీ నమస్కారం. శ్రావణ మాసం 4వ రోజుకు స్వాగతం. ఈరోజు మన కథ వచ్చేసి, ఒక గ్రామంలో పద్మ అనే గృహిణి ఉండేది. ఆమె జీవితంలో కష్టాలే ఎక్కువ. భర్తకు పని లేకుండా పిల్లలకు బాధలు ఎక్కువగా ఉండేవి. ఒక శ్రావణ శుక్రవారం అమ్మవారి వ్రతం మొదలుపెట్టింది. ప్రతి శుక్రవారం గోమయంతో కలశం పెట్టి నిమ్మపండు ఆకులతో పూజ చేసేది. ఏం కోరుకుందంటే, మా ఇంట్లో నిలకడగా ఆనందం ఉండాలి, భర్తకు మంచి జీవనం కావాలి అని కోరుకుంది. 7 వ్రతాలు పూర్తయ్యాక ఒకరోజు ఆమె కలలో అమ్మవారు వచ్చి, నీ భక్తికి నేను మెచ్చాను, నీ ఇంట్లో శుభాలు వెల్లివిరుస్తాయి అన్నారు. ఆమె భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది, ఇంట్లో ఆనందం నిండిపోయింది. ఇవాల్టి ప్రశ్న వచ్చేసి, అమ్మవారి వ్రతాల్లో తూర్మేని ఆకులతో చేసే పూజను ఏమంటారు? మంగళహారతి, వరలక్ష్మి వ్రతం, నవగ్రహ పూజ, వట సావిత్రి వ్రతం. మీ జవాబును కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటివి రావాలంటే జేపీ హోమ్ మేకర్స్ ఛానల్ని